తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ముఖ్యంగా తమ 32 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గతంలో ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి సంబంధించి నిన్న రాత్రి ఒక కమిటీ వేసి కమిటీతో చర్చలైన పరిస్థితి కనబడుతుంది. ఆ చర్చలు విఫలంగానే ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ముఖ్యంగా ఈ సమ్మెకు సంబంధించి చాలా విప్లవ కార్మిక సంఘాలు, ప్రజా కార్మిక సంఘాలు కూడా మద్దతు. మనతో పాటు IFTU రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అన్న చెప్పండి, ఈ సమ్మెను ఏ విధంగా చూస్తారు? ఈ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెకు IFTU రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఒక కీలక రవాణా రంగం ఇది. ఆర్టీసీ రంగం ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేటువంటి రంగం ఇది. ఈ రంగంలో ఉన్నటువంటి కార్మికుల్ని సమస్యలు పరిష్కరిస్తామని గత ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ ఈనాటికి కూడా అమలు లేదు. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో కానీ కార్మికుల సమ్మెలు జరిగినాయి, దీర్ఘకాలిక సమ్మెలు జరిగినాయి. అప్పుడు కూడా కార్మికులను మోసం చేశారు. కనుక కార్మిక వర్గాన్ని, ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన ప్రభుత్వాలు కూలిపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కేసీఆర్ ప్రభుత్వం కూడా 52 రోజుల సమ్మె తర్వాత యూనియన్లను ఒక రకంగా రద్దు చేసిండు, కార్యక్రమాలను రద్దు చేసిండు. మొత్తం కూడా ఆనాడు ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించిండు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానని ప్రకటించిండు. కానీ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, వీళ్ళు పాదయాత్రలు చేసినప్పుడు, అదేవిధంగా వీళ్ళు ఎన్నికలెప్పుడు మేము ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల్ని, వాళ్ళ వేతనాలని, వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా పరిష్కరిస్తాం అనేటువంటిది ప్రకటించారు. కానీ 2.5 సంవత్సరాల కాలంలో కార్మిక డిక్లరేషన్ కూడా ప్రకటించింది రాష్ట్రంలో. కానీ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఒక ఇంచు కూడా ఫైల్ కదలేదు. ప్రధానంగా వాళ్ళ ఆర్టీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మికుల్లో వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థ కార్మికుల్లో అతి తక్కువ వేతనాలు, ఎక్కువ శ్రమ, నిర్బంధ విధానాలు, సస్పెండ్లు, రిట్రెంచ్మెంట్లు, ఇవన్నీ కూడా ఈ రంగంలోనే ఒక రకంగా బానిస పని విధానం ఆర్టీసీలో కొనసాగుతూ ఉంది. దీనికి తోడు అతి తక్కువ వేతనాలు ఉన్నాయి. 2 పే స్కేల్స్ డ్యూ ఉన్నాయి. 2021, 2025 2 పే స్కేల్స్ డ్యూ ఉన్నాయి. ఈనాటికి వాటికి అతిగతి లేదు. అదేవిధంగా ఒక పక్క కార్మికుల సమస్యలు ఇట్టున్నాయి, వేతనాలు తక్కువ ఉన్నాయి, ప్రభుత్వంలో విలీనం చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. దీనికి తోడు ఆర్టీసీ సంస్థని ఒక రకంగా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీలో ఖర్చులు తగ్గించుకోవడానికి ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, ఆర్టీసీ కార్మికులు వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుతోటి మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మొత్తం కార్మికులు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క రాష్ట్రంలో ఒక 30% కిరాయి బస్సులు తీసుకొచ్చారు. అదొక రకమైనటువంటి ప్రైవేటీకరణ. అందుకే వాళ్ళ ఆర్టీసీని ఒక పక్కన ప్రైవేటీకరణ, ఇంకో పక్క కార్మికుల సమస్యలను ఈనాటి కూడా పరిష్కరించలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే ఇవాళ అనివార్యంగా ఈ పని భారాలకు వ్యతిరేకంగా వాళ్ళ వేతనాల పే స్కేల్స్ చేస్తున్న వాటన్నిటి కూడా అమలు చేయాలని ఇవాళ అనేక సార్లు వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తానన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ఆర్టీసీ కార్మికులు. కానీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళేమి కూడా ఒక్క ఇంచు కూడా సమస్యలను పరిష్కరించలేదు. కనుక వాళ్ళు అనివార్యమైన పరిస్థితిలో, కొంత ప్రజలకు ఇబ్బందికరమైన అనివార్యమైన పరిస్థితిలో సమ్మెలకు నెట్టబడ్డారు. ఈ సమ్మె చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం తప్ప ఆర్టీసీ కార్మికులు అంత మాత్రం కూడా కాదు. కనుక గత సమ్మెలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆర్టీసీ కార్మిక వర్గం ఒకసారి సమ్మె దిగితే దీర్ఘకాలిక సమ్మెలకైనా సిద్ధమవుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే కూర్చొని మీరు కమిటీలు కాదు, తక్షణం ప్రభుత్వం కూర్చొని ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, పరిష్కారం కాకపోతే రాబోయేటువంటి పరిణామాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని